దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామములో కూడి వచ్చిన మీ అందరికీ నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మంచిది ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున ఈ విధముగా మరొక దినమున ఆయన అమూల్యమైన మాటలను, పరలోకపు వాక్కును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఏర్పాటును మనందరం ఈ విధంగా ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు చూపిస్తున్న ఈ కృపకై మనందరము కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? వాక్యములోను, ప్రార్థనలోను, దేవుని రాకడలోను, వాక్యములోను మీరందరూ కూడా నిరంతరము గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉన్నారని మేము తలంచుతూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఇలానే రాకడ కొరకే సిద్ధపడండి. ఇప్పటికే చూస్తూ ఉన్నాం రాకడికి సంబంధించిన సూచనలు, ఆయన రాకడి చివరలో ప్రేమలు చల్లారిపోతాయి అని, ఎన్నో సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి అని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎవరైనా మీడియాని ఫాలో ఉన్నట్లయితే తెలుస్తూనే ఉంటుంది, ఆయన రాకడ మాత్రం అతి సమీపంలో ఉంది, ఖచ్చితంగా ఉంది. మనందరము కూడా సిద్ధపాటు కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆయన పాదాలు చెంత మనం బ్రతికే గొప్ప స్థాయిని దేవుడు మనకిస్తాడు. మంచిది ప్రియులారా, ఈరోజు కూడా ఒక అమూల్యమైనటువంటి అంశభాగాన్ని మేము ముందుకు తీసుకువస్తూ ఉన్నాం. జాగ్రత్తగా విన్నాం. ఇప్పటికే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు అంతా చదివే ఉంటారు. ఎన్నోసార్లు నాకంటే ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వాక్యాన్ని వింటూనే ఉంటున్నారు. అయినప్పటికీ మరలా వింటూ ఉన్నా, మరలా చదువుతూ ఉన్నా క్రొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఓ నవీన స్వభావంతో, నవీన ఆలోచనలతో మనకి ఎప్పుడు కొత్త ఆలోచనలు నేర్పిస్తూనే ఉంటాడు. మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. వినినా సరే మరొకసారి విన్నాము కదా అని పెడచెవును పెట్టకుండా దేవుడు మరొక రీతిగా క్రొత్తదనంతో మాట్లాడడానికి ఏమన్నా చూస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని శ్రద్ధాశక్తులతో విన్నాం. అందుకే నేను మీకు తెలియని విషయాలైతే ఏమీ లేవు. తెలిసిన విషయాలనే మరలా ఒకసారి ధ్యానం చేద్దాం, సరేనా? మీకు తెలియని విషయాలైతే ఏమీ లేవు, తెలిసిన వాటిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొకసారి మనం ధ్యానపూర్వకంగా మన జీవితాలు పురికొల్పుకునే విధంగా ముందుకు కొనసాగుదాం. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఇది. ఎందుకు చేయాలో చూసి, దేవుడు ఏం చెప్తున్నాడో చూసి ముందుకు కొనసాగుదాం. అసలు ముందుగా ఉపవాస ప్రార్థన చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఉపవాసము ఉండుట వలన, ఉపవాస ప్రార్థన జరిగించటం వలన చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఈనాటి ప్రపంచంలో ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని చాలా మంది పొందుకోవడం లేదు. ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప శక్తిని ఎవరు పొందుకోలేక దాన్ని చిన్నగా చూస్తున్న వారు కూడా చాలా మంది. దీన్ని మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అనేది మాట్లాడుకోబోయే ముందు అసలు ఉపవాసము అంటే ఏంటో మనం క్లుప్తంగా, క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఉపవాసము అనగా దేవునితో నివాసము అని అర్థం. ఏమిటి అంటే, ఉపవాసము అనగా దేవునితో నివాసము చేయడం. ఉపవాసం ఉండి ఆహారాన్ని మానుకోవడం మాత్రమే కాదు, ఆహారాన్ని మానుకొని చుక్క నీరు కూడా పట్టుకోకుండా, త్రాగకోకుండా లోకమంతా సంచారం చేస్తూ ఇతర పనులన్నీ జరిగించుకుంటూ ఉండడం వల్ల ఉపవాసమునకు అర్థమే లేదు. లేదా నువ్వు కొంత ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే, నీ ఆరోగ్యం సహకరించకపోతే దేవునితో నివాసము చేసి ఆహారం తీసుకున్నా సరే ఆయన పాదాల చెంత దగ్గరే కన్నీరు కారుస్తూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ మన బాధలు కానీ, దేవుడు చేసిన గొప్ప అమూల్యమైన కార్యాలు కానీ, ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు తలంచుకుని, తలపోసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అది చాలా గొప్పమైన విషయమే. ఒకానొక రోజుల్లో, ఆనాటి దినాల్లో ఆహారం, వ్యవసాయం ఇదే ఉండేది. దేవునికి వారికి విలీనం కావడానికి వారి మధ్యన అడ్డుగోడగా ఈ పనులన్నీ, ఆహారం అనేది అడ్డొస్తూ ఉంది. దానికి వారు ఏం చేశారంటే ఆహారాన్ని తీసివేశారు. ఈరోజు ఆహారం తీసుకోలేని స్థితిలో నీవు ఉంటే ఓకే, పర్లేదు, తీసుకోగలిగితే తప్పక తీసుకోండి. దేవునికి మనకి మధ్యన వైరం కలిగిస్తున్నది
దేవునితో విలీనం కాకుండా, దేవునితో నివాసము చేయలేకుండా చెడగొడుతున్నది చాలా ఉన్నాయి. అది ప్రేమ అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, లేదా దేవునికి మనకి మధ్యలో పనిని చెడగొట్టడానికి, ఆయనతో సాంగత్యం చేయడానికి మనల్ని పాడు చేస్తున్నవి చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టుకుని దేవునితో నివాసము చేయడం నిజమైన ఉపవాసం. ఈ రకమైనటువంటి ఉపవాసం మీరు నేను అందరం చేయాలి. ఉపవాసం అనగా ఇప్పుడు ఏంటి? దేవునితో నివాసము చేయడమే నిజమైన ఉపవాసం. ఇదే చేద్దాం. సరే, ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి ఏమిటని మూలవాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనములు గల వాక్యమును చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పటి వరకు లోకానుసారంగా తిరిగేసి, ఉపవాసము అని పేరు చెప్పుకుని ఆహారాన్ని మానేసి లోకమంతా తిరిగేస్తున్న వారి కొరకు దేవుడు మాట్లాడుతాడు. మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను సరే ఉపవాసం ఉండండి. అయిపోలే, సమయం ఉంది, ఇంకా ఉంది, జీవితాంతం ఇంకా చాలా ఉంది. ఉపవాసం ఉండి మనఃపూర్వకముగా దేవుని వద్దకు తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. మూలవాక్యాలను చూసాం. అసలు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటో చూసి మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-21 వచనములు గల వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-21 వచనములు గల వాక్యమును చదువుకుందాం. చదవండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, అల్ప విశ్వాసముగా ఉన్న మన బ్రతుకుల్లో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం. ఇక్కడ శిష్యులు ఆల్రెడీ మనం ముందుగానే చూసాం. శిష్యులు దయ్యం పట్టిన వారిని విడిపించలేకపోతే, ఏకాంతముగా ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి మేము ఎందుకు వదిలించలేకపోయాం, మా వలన ఎందుకు సాధ్యం కాలేదు అని అడిగితే, మీ అల్ప విశ్వాసమే, మీకు విశ్వాసము లేక ఈ కార్యాన్ని జరిగించారు. కాబట్టి ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? కన్నీరు విరిచి దుఃఖిస్తూ మనఃపూర్వకముగా దేవుని పాదాల చెంతకు చేరి ఉపవాస ప్రార్థన, దేవునితో నివాసం ఉండి మనం ఎందుకు చేయాలి అంటే, అల్ప విశ్వాస్యతలో ఉన్న మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి రావడానికి. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనములు గల వాక్యమును చూద్దాం ఒకసారి. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున్న మీకు అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు. చాలు. ఎందుకు ఉపవాసము అంటే, అల్ప విశ్వాసతను పోగొట్టి విశ్వాసములోనికి తీసుకురావడానికి, అనగా విశ్వాసములో సంపూర్ణమైన అభివృద్ధి కొరకు. మీరు చూస్తే పేతురు గారి జీవితాన్ని చూస్తాం. గాలి సముద్రం పైన వాళ్ళు వెళ్తున్నప్పుడు అలలు చెలరేగి తుఫాను వస్తూ, ఓ భూతం అనుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి, నీవే నిజమైన దేవుడు అయితే నేను కూడా ఈ సముద్ర మార్గంలో నడుస్తా, నన్ను కూడా నడిపించు అంటే, అవునా పేతురు గారు, రండి నడవండి అయితే అని చెప్పి మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే విశ్వాసముతో దేవుని వైపే చూపున్నంత వరకు మొదటి అడుగులు బాగానే కొనసాగాయి, నీటిలో మునిగిపోకోకుండా బాగానే కొనసాగాయి. ఎప్పుడైతే విశ్వాసము కోల్పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని చూసి భయపడ్డాడో, చీకటి వైపు, గాలి వైపు, అలల వైపు తన యొక్క చూపు మలచుకుందో, మారిందో,
మునిగిపోవడం స్టార్ట్ అయిపోయాడు. ఎందువలన? అల్ప విశ్వాసం. మీరు చూస్తే ఈ ప్రపంచంలో భారతదేశానికి, అన్యుల దేశానికి సువార్తను తీసుకువచ్చింది ఎవరు? తోమా గారు. అతను కూడా, తోమా నువ్వు బయటికి వెళ్ళావు కదా, యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధరణుడై వచ్చారు, మాకు కనిపించారు, మాతో మాట్లాడారు, మేము చూసామంటే, మీరు భలేవారయ్యా, ఎందుకు వస్తారు? సిలువలో బలియాగం అయిపోయారు కదా. నేనైతే నమ్మను. మరి ఎలా నమ్ముతావు? ఆయన గాయపడిన హస్తములో నా హస్తాన్ని, నా చేతి వ్రేలును ఉంచి, ఎక్కడైతే బల్లపు పోటుతో పొడిచారు అక్కడ నా వేలు పెట్టి నేను అప్పుడే కానీ నమ్మను అని అంటాడు. దేవుడు చివరికి ఏం మాట్లాడాడు? అల్ప విశ్వాసుడా, అల్ప విశ్వాసుడా. ఈరోజు నా జీవితాల్లో ఉపవాస ప్రార్థన లేక అల్ప విశ్వాసములో బ్రతుకుతున్న వారు చాలా మంది. వారు ఏం చెప్పుకుంటున్నారు? మేము విశ్వాసులమే, మేము భక్తి పరులమే, మేము ప్రార్థన చేస్తాం, మేము ఉపవాసం ఉంటాం అని చెప్పుకుని వారు మాత్రమే, కానీ చేసేవారైతే కాదు. ఒకవేళ ఇప్పటి నుంచైనా నీ మనస్సును మార్చుకొని దేవుని దగ్గర నివాసము చేస్తూ ఉపవాసము కానీ మీరు జరిగిస్తే, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మనకు జరిగే క్రియ ఏమిటో తెలుసా? అల్ప విశ్వాస్యత నుండి తొలగించబడి సంపూర్ణమైన విశ్వాసములోనికి మనం ముందుకు కొనసాగుదాం. ఒకసారి తర్వాత చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం గల వాక్యమును చూద్దాం. చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. అసలు ఎందుకు వారు ఉపవాస దినము చేయాలి? ఎందుకు, ఏమిటి అంటే ఒకసారి 1వ వచనము గల వాక్యమును కూడా చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. నలుదిక్కుల నుంచి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నలుదిక్కుల నుంచి భయంకరమైనటువంటి విపత్తులు ఎదురొస్తూ ఉన్నాయి. యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు భయభ్రాంతికి గురయ్యి భయపడి యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. ఎలా? ఉపవాస దినాన్ని మనందరం ఆచరిద్దాం అని యూదా ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకుని దేవుడిని వేడుకొనుచు ఉన్నారు. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, మనకి ఎదురుగా ఉన్న విపత్తుకరమైన పరిస్థితులను తొలగించుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన. తండ్రి, ఆకాశముందున్న తండ్రి, మా పితరుడైన దేవా, మాకు స్వాస్థ్యముగా ఈ దేశాన్ని ఇస్తున్న తండ్రి అని దేవుని నామాన్ని ఘనముగా హెచ్చిస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చివరిగా ఏం జరిగిందో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ 14వ వచనం గల వాక్యం చూద్దాం. అప్పుడు మతన్యాకు పుట్టిన యోహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించును. ఎలాగో చూద్దాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యము మీ కొరకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా ఎంత గొప్ప ఘనకార్యం జరిగింది ఉపవాస ప్రార్థన వలన. వేడుకొనుచు ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ, దేవుని యొక్క వినూత్నమైనటువంటి తను చేసే గొప్ప కార్యాలను హెచ్చిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి, ఒక్కరేనా? పెద్దలేనా? రాజేనా అని మనం ఆలోచిస్తే, మీరు 13వ వచనంలో చూడగలిగితే, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. ఈరోజు భార్య ప్రార్థన చేస్తే
భర్త లేదు, భర్త ప్రార్థన చేస్తే భార్యకు ప్రార్థన లేదు, వీరిద్దరు బాగుంటే పిల్లలు ప్రార్థన లేదు. ఈరోజు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలంటే కుటుంబ సమేతముగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, మీరు కాదు దేవుడే ఈ యుద్ధాన్ని జరిగించును, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని ఆత్మ పరవశుడై ఓ గొప్ప సేవకుడు మాట్లాడుతున్నాడు. ఎందువలన సాధ్యమైంది? ఉపవాస ప్రార్థన వలన. మొట్టమొదటిగా మనం చూసాం ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, అల్ప విశ్వాసములో నుంచి సంపూర్ణమైన విశ్వాసములోనికి రావడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. రెండవదిగా భయానకమైన పరిస్థితుల నుంచి దేవుడే యుద్ధము చేసేవాడుగా ఉండాలి అంటే, మన తరఫున ఆయన యుద్ధము యెహోవాదే అన్నట్లుగా ఉండాలి అంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీరు విరవాలి. మూడవదిగా కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనములు గల వాక్యమును చూద్దాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఏమనుంది? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసముండి దేవుని దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. మూడవదిగా ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి అంటే, పరిశుద్ధమైన జీవితం కొరకు, పరిశుద్ధ పరచబడటం కోసం కొరకు. ఇక్కడ మనం ఏం జరిగింది? ఇక్కడ వీరు 20 సంవత్సరాలు పైబడి మందసం కిర్యాత్యారీములోనుంటే వీరు అన్య దేవతలను ఆచరిస్తూ వారికి మ్రొక్కుతూ సాగిలపడుతూ వారి యొక్క అన్య దేవతలు, అస్తరోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయండి అని సమూయేలు చెప్తూ ఉంటే వారందరూ కలిసి చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థన దేని కొరకు? మేము నిజంగానే తప్పు చేశాం ప్రభువా, మిమ్మల్ని కాక మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేసినప్పటికీ వేరొక అన్య దేవతలను, అస్తారోతు దేవతలను, వారి విగ్రహాలను మేము మొక్కుతూ వస్తున్నాం, సాగిలు పడుతూ ఉన్నాం అని ఉపవాసముండి సమూయేలుతో సహా అందరూ కలిసి తమ పాపములను ఒప్పుకున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. ఎందుకు జరిగింది ఇదంతా? ఉపవాస ప్రార్థన వలన. ఈరోజు మూడవదిగా మనం ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన అంటే, మనం పరిశుద్ధపరచబడడానికి. ఈరోజు నా జీవితాలు చాలా పాపకరమైనవి. చూపులో ప్రతి విధములో కూడా రోజులో పాపము అనే చూపుతో కానీ మాటతో కానీ మన బ్రతుకులు గడవడం లేదు కదా. మీలో పాపాత్మ ఎవరు లేరు అని అనుకుంటే మీరు మహాపుణ్యాత్ములు. నేనైతే చక్కగా దానికి సంతోషిస్తూ ఉంటా. ఒకవేళ మళ్ళీ పాపాత్ములు అంటే ఎక్కడ బాధపడతారో, ఎక్కడ నన్ను దూషించుకుంటారని చెప్తున్నాను, కానీ ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది, అందరూ పాపమే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. కాబట్టి మనము కూడా పరిశుద్ధపరచబడాలి అంటే, మనము కూడా పవిత్రముగా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మనకు మూడవదిగా లభిస్తుంది ఏమిటి అంటే, పరిశుద్ధ జీవితం మనకు లభిస్తుంది. చూద్దాం, తర్వాత కూడా చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం గల వాక్యమును చూద్దాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకొనిరి. చాలు. నినేవి పట్టణంలో పాపం అనేది విచ్చలవిడిగా ప్రబలిపోతూ ఉంటే తమ భక్తుడైనటువంటి యోనాకు ఉత్తరాన్నిచ్చి ఘనమైన రీతిలో ఒక శుభవర్తమానాన్ని తెలిపి వారు కీడు నుంచి తప్పించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. చక్కగా చెప్పారు, బోధిస్తూ ఉన్నారు. అయితే వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఘనులేమి అల్పులేమి, చిన్నవారవచ్చు పెద్దవారవచ్చు, అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు జరిగిస్తున్న ఉగ్రత నుంచి, కీడు నుంచి తప్పించబడడానికి
వారు ఆ పాపం నుంచి మారకపోతే, యోనా చెప్పిన వాక్యాన్ని వినుకోకుండా అలానే ఉండిపోతే కీడు సంభవించబోతుంది అని విని గోనె పట్ట కట్టుకుని తన్ను తాను వారు తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల నాలుగోది ఏం జరుగుతుంది అంటే కీడు నుంచి తప్పించబడతాం. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యి ఎన్నో ఘోరాతి ఘోరమైన కీడులు చేశాం. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టాం. ఎంతో సేవకులు వాక్యాన్ని సెలవిస్తూ ఉండగా కూడా ప్రతిసారి కూడా సన్మార్గంలో దేవుడికి ఇష్టం లేని మార్గంలో నడుస్తూనే ఉన్నాం. కీడు రాక మానదు. కానీ ఈ కీడు నుంచి మనం తప్పించబడాలి అంటే ఉపవాస ప్రార్థన మనం జరిగించాలి. ఈరోజు రాజకీయవేత్తలు అవ్వచ్చు, ఎవరైనా సరే గనులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, వారి సహితం కూడా ఇప్పటికే మీలో రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, ఎంతో రిటైర్డ్ పోలీసులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నతమైన విద్యావంతులు ఉన్నారు. మీరందరూ గనులుగా దేవుని దగ్గర హెచ్చించుకోవడానికి ఏమాత్రము సంకోచత లేదు. కానీ ఒకవేళ కీడు చేస్తున్నట్లయితే మీతో సహా అందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట అందరూ సమానమే. అందుకే వారందరూ గోనిపట్ట కట్టుకున్నారు. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కీడు నుండి తప్పించబడతాం. చివరిగా చూద్దాం, యోహాను గారు వ్రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం గల వాక్యమును చూద్దాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. చాలు, అవి లోక సంబంధమైనవి. చివరిగా ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి అంటే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించడానికి మనం చేయాలి. మీరు చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనం గల వాక్యమును చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనము గల వాక్యమును చూసినట్లయితే అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టెనవునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పినందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది మనకి ప్రత్యుత్తరం ఇచ్చారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం పొంది చక్కగా అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు, అరణ్య మార్గంలో నడిపించబడి అపవాది చేత శోధించబడుతున్నప్పుడు 40 దినములు అనగా పగలు రాత్రి ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆకలి అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మూడింటిని చూయించింది. కానీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు వాటిని జయించాడు, ఘనమైన రీతిలో జయించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, లూకా సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఈ ప్రపంచం నీదే, నాకు నువ్వు సాగిల పడితే ఈ ప్రపంచానికి అధికారిగా నేను నియమిస్తాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో సాతాను భ్రమ పెట్టడం మనం చూస్తాం. కానీ దేవుడు ఎక్కడ పడిపోలా వాక్యాన్ని తిప్పికొట్టి వాక్యానుసారంగానే వాడిని పారద్రోలాడు. ఈరోజు మనము కూడా ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబం అనేవి సాతాను కల్పిస్తున్నటువంటి లోకానికి సంబంధించిన ఆశలు, కోరికలు, వీటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా మనం కూడా తిప్పికొట్టాలి అంటే ఉపవాసన ప్రార్థనను మనం జరిగించాలి, వాక్యములో బలపడాలి. చూసాం ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మొట్టమొదటిగా అల్ప విశ్వాస్యత నుంచి సంపూర్ణమైన విశ్వాసములోనికి వెళ్ళడానికి, రెండవదిగా భయానక పరిస్థితులు, విపత్తుకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు యుద్ధము యెహోవాదే అన్నట్లుగా మన తరఫున యుద్ధం చేయాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవదిగా పరిశుద్ధ జీవితం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. కీడు నుంచి తప్పించబడడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ రకమైనటువంటి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈ కార్యాలన్నింటినీ మనం జయిద్దాం. మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన అనగా నిజమైన ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి ఘనపరుద్దాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ దినమున, ఈ సమయమున మీ ప్రియబిడ్డలతో మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అంశభాగం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి.
ఉపవాస ప్రార్థన ఎందుకంటే మొట్టమొదటిగా విశ్వాసములో ఎదగడానికి, విపత్తుకరమైన పరిస్థితుల నుంచి తొలగించబడ్డానికి, కీడు నుంచి తప్పించబడ్డానికి, పరిశుద్ధ జీవితం కొరకు, చివరిగా మా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మేము పోగొట్టుకోవడానికి. మాకున్న దానిలో ఈరోజు మేము చాలా వరకు జీవపు డంబాన్ని చూపిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ మేము తొలగించుకోవాలి అంటే ఉపవాస ప్రార్థన ఆయుధం లాంటిదని మీరు మాతో మాట్లాడారు. ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఏమిటి అని ఉపయోగం అని ఆలోచించే వారికి ఒక గొప్ప జవాబును మీరు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వినినటువంటి ఈ వాక్యాన్ని వారి హృదయలో ఉంచుకొని ఉపవాస ప్రార్థనను నిజముగా ఘనముగా జరిగిస్తూ ఈ రకమైనటువంటి అద్భుతాలు వారి జీవితాల్లో ఫలాన్ని చూచలాగున వారు జరిగించుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.